ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తను ధ్యానం చేయటానికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు ఆంద్రేయును చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి యేసు మరికంత దూరం వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొనిచున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను చేత బాప్తిస్మ స్వీకరించిన తర్వాత తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించి ఉన్నారు. తన యొక్క బహిరంగ జీవితంలో ప్రభు ప్రప్రథమగా హృదయ పరివర్తన గురించి బోధించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను గారు కూడా హృదయ పరివర్తన గురించి బోధించి ఉన్నాడు. యేసు ప్రభు కంటే ముందుగా ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయటానికి బాప్తిస్మ యోహాను గారు పంపబడ్డాడు. ఆయన ప్రజలకు తెలియచేస్తున్నాడు, మీరు హృదయ పరివర్తన చెందండి, పాప పశ్చాత్తాపము కొరకు, పాప క్షమాపణ కొరకు హృదయ పరివర్తనము అనే బాప్తిస్మము స్వీకరించండి అని ప్రజలకు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో కూడా ఈ విషయాన్ని ప్రభు తెలియచేసి ఉన్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించను. యేసు ప్రభు హృదయ పరివర్తన గురించి అనేక సార్లు బోధించి ఉన్నారు. ఈ హృదయ పరివర్తన పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి ఒక అర్హత. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు అనేక సార్లు తెలియచేసి ఉన్నాడు, మీరు హృదయ పరివర్తనను చెందిననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించలేరని. యేసు ప్రభు కొరాజీము, బెత్సయిదా అనే పట్టణాలను ప్రభు ఖండిస్తున్నాడు. ఓ కొరాజీనుపురమా, బెత్సయిదాపురమా, మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తోరు సీదోను పట్టణాలలో చేసి ఉన్నట్లయితే ఆ ప్రజలు ఎప్పుడో హృదయ పరివర్తన చెందేవారు అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ప్రభు మత్తయి సువార్తలో అష్టభాగ్యాలు దయచేసి ఉన్నాడు. అష్టభాగ్యాల్లో ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని. అంటే ఎవరెవరైతే హృదయ పరివర్తన చెందుతారో అటువంటి వారు దేవుని దర్శిస్తారు, అటువంటి వారు పరలోక రాజ్యములో ప్రవేశించే అర్హత పొందుకుంటారు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఈ పరలోక రాజ్యము ఎంతో విలువైనది. ఈ భూలోకములో మనం జీవిస్తూ ఉండగా ఆ పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ భూలోకములో అన్నీ సంపాదించి అన్నీ సమకూర్చుకోగలిగి చివరికి మన ఆత్మను మనం రక్షించుకోలేకపోతే, మన ఆత్మను కోల్పోయినట్లయితే మన యొక్క జీవితము వ్యర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, ఒకడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభమేమిటి అని తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రభు నేటి సువార్తలో మనకు తెలియజేస్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించినది కాబట్టి మీరు హృదయ పరివర్తన చెందండి అని మనందరూ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రియ మిత్రులారా, నేటి సువార్తలో ప్రభు పేతురు గారిని పిలుస్తున్నాడు, తన యొక్క సోదరుడైన ఆంద్రేయ గారిని కూడా పిలుస్తున్నాడు.
మీరు రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను బట్టి వారిగా చేస్తాను అని తెలియజేస్తున్నాడు. తర్వాత యాకోబును యోహాను కూడా ప్రభు పిలుస్తున్నాడు. మీరు రండి, నన్ను వెంబడించండి అని పిలిచినప్పుడు వీరు ప్రభుని వెంబడిస్తున్నారు. వారు తమ యొక్క కుటుంబాలను త్యాగం చేస్తున్నారు, తమ యొక్క వృత్తిని త్యాగం చేస్తున్నారు. ప్రభు పిలిచాడు, వెంటనే వారు ప్రభు యొక్క పిలుపుని స్వీకరించి ప్రభు వెంట వెళుతున్నాడు. ప్రియా సహోదరి సహోదర, వారు ప్రభుని ప్రశ్నించటలా, మేమెందుకు రావాలి, మేమెందుకు నేను వెంబడించాలి, నీవు మాకు ఎటువంటి జీవితాన్ని దయచేయబోతున్నావు అని ప్రభుని ప్రశ్నించలా. వారు తల్లిదండ్రులకు కూడా మరి తెలియచేయలేదు. మేము కుటుంబంలోకి వెళ్ళి కుటుంబ సభ్యులతో చర్చించి వస్తాం, ఒక నిర్ణయం తీసుకుని మీకు చేస్తాం, మాకు కొద్దిగా సమయాన్ని ఇవ్వండి అని వారు ప్రభుకు తెలియచేయలేదు. ప్రియా సహోదరి సహోదర, ప్రభుని వెంటనే వెంబడించారు. ప్రభు కూడా మన నుండి ఇదే కోరుకుంటున్నాడు. ప్రభు పిలిచినప్పుడు మనం వెంటనే సమాధానం చెప్పాలి. ప్రభు పిలిచినప్పుడు వెంటనే మరి ప్రభు వెంట మనము నడవాలి. ప్రియా సహోదరి సహోదర, ఇక్కడ ప్రభు వారికి ఒక గొప్ప జీవితాన్ని దయచేసి ఉన్నాడు. వారికి గుర్తింపు లేదు, జాలరులు, పేదవారు, కానీ వారు ప్రభుని వెంబడించటం వల్ల వారు తిరుసభలో మరి మూల స్తంభాలుగా వారు తీర్చిదిద్దబడ్డారు. ప్రియా సహోదరి సహోదర, మనం కూడా ప్రభు పిలుపుని అందుకొని మరి ప్రభుని విశ్వసిస్తే, ప్రభుని వెంబడిస్తే మనము కూడా గొప్పవారం కాగలము. వారు ఎటువంటి గుర్తింపు లేని వారు అయినా ప్రభుని వెంబడించారు కాబట్టి, ప్రభుతో ఉన్నారు కాబట్టి వారికి అటువంటి గొప్ప గుర్తింపు వచ్చినది, గొప్పవారు అవుతున్నారు. మనం కూడా ప్రభుని వెంబడించినప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు మనకు కూడా గొప్ప గుర్తింపు వస్తుంది, మనం కూడా రక్షణ పొందుకుంటాం. ప్రియా సహోదరి సహోదర, ప్రభు ఈరోజు మనం కూడా పిలుస్తున్నాడు, మీరు కూడా రండి, నన్ను వెంబడించినట్టున్నాడు. ప్రభు ఈ నలుగురిని కూడా తెలియజేస్తున్నాడు, మీరు వస్తే మిమ్మలను మనుషులు పట్టివారుగా నేను తీర్చిదిద్దుతానంటున్నాడు. ఈ జాలరులు మరి సముద్రంలో చేపలు పట్టుకునేవారు, వల సహాయముతో వలను సముద్రంలోకి విసిరి చేపలను పట్టుకునేవారు. మరి ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు ప్రభు వారికి ఈ వల అనే సువార్తను వారికి దయచేస్తున్నాడు. వల అనే సువార్త ద్వారా ప్రజలను వారు ప్రభు చెంతకు తీసుకురాబోతున్నారు. ప్రియా సహోదరి సహోదర, మరి మనకు కూడా ప్రభు తన యొక్క ప్రేషిత కార్యములో మరి భాగాన్నిస్తున్నాడు, మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు. మీరు కూడా నన్ను వెంబడించండి, నన్ను వెంబడించి ఈ రక్షణ సువార్తను ఇతరులకు కూడా మరి చాటి చెప్పండి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదర, అనేక మంది మనల్ని పిలుస్తున్నారు. ఆ పిలుపులు మనము కొన్నిసార్లు మనము వింటూ ఉంటాం. మరి ఎవరు పిలుపును మనం అందుకున్నా అందుకోకపోయినా ప్రభు యొక్క పిలుపును మనం గ్రహించగలగాలి, ప్రభు యొక్క స్వరాన్ని మనం గ్రహించగలగాలి. ప్రభు యొక్క పిలుపును మనము గుర్తించి ప్రభుని వెంబడించినట్లయితే మనకు పరలోక రాజ్యము అనుగ్రహింపబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర, ప్రభు ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభు ఈ రోజున సువార్త ద్వారా మాకు తెలియచేస్తున్నావు, పరలోక రాజ్యం సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందండి అని తెలియచేసి ఉన్నాం. ప్రభా, పరలోక రాజ్యం ఎంతో విలువైనది. ఈ పరలోక రాజ్యంలో మేము ప్రవేశించాలంటే మేము హృదయ శుద్ధి కలిగి జీవించాలి, హృదయ పరివర్తనతో జీవించాలి. మాకు ఇటువంటి హృదయ శుద్ధిని దయచేయండి. త్రికరణ శుద్ధితో ఈ లోకములో జీవించటానికి మాకు నీ యొక్క వరప్రసాదాలు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభా, ఈ రోజున పేతురు గారిని మరియు ఆంద్రేయ గారిని, యోహాను గారిని, యాకోబు గారిని పిలిచి ఉన్నావు. మరి మమ్మల్ని కూడా ఈ రోజు నీ వాక్యం ద్వారా పిలుస్తున్నావు అని మేమందరూ కూడా విశ్వసిస్తున్నాం. వారు వెంటనే నీ పిలుపునందుకు నేను వెంబడించి ఉన్నారు. మేము కూడా నీ స్వరాన్ని గుర్తించి నీ పిలుపునందుకుని నేను వెంబడించే వాక్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా, మేము ఈ లోకములో మరి నీ యొక్క పిలుపుని గుర్తించలేకపోతున్నాం, నీ స్వరాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. నీ యొక్క వాక్యాన్ని చదువుకున్నప్పుడు, నీ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు నీవు మమ్మల్ని పిలుస్తున్నావు అని మేము గ్రహించే వాక్యాన్ని దయచేయండి. ప్రభా, ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి.
ప్రభువా, మా అందరి యొక్క హృదయాల్లో ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో విన్నపాలున్నాయి. వాటన్నిటిని కూడా నీ పాదాల చెంత ఉంచుతున్నాం. నీ చిత్తమైతే వాటిని దయతో మన్నించండి. ఈ ప్రార్థన చేయించున్న వారిలో ఎవరెవరైతే ఆరోగ్యం కోసం ప్రార్థన చేయించున్నారో, శాంతి కోసం, సమాధానం కోసం, సంతృప్తి కోసం ప్రార్థన చేయించున్నారో, అటువంటి వారందరికీ కూడా నీ యొక్క స్వస్థతను, నీ యొక్క కృపావరమును కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.